నుంచి 5వ చాప్టర్ 5th చాప్టర్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్. స్కూల్స్ ఉంటాయి, పాఠశాలలు. ఇది ప్రత్యేకమైన పాఠశాల అన్నమాట. రాసింది ఈవి లూకస్. మనకి పేజ్ నెంబర్ 54లో ఈ పాఠం అయితే ఉంది. ముందు మాట చూద్దాం. బిఫోర్ యూ రీడ్, డూ యు నో దీస్ వర్డ్స్? ఈ పదాలు మీకు తెలుసా అని అడుగుతున్నారనమాట. ముందు ఏంటి ఆ పదాలు అంటే బ్యాండేజ్ మనకు తెలుసు, బ్యాండేడ్ అని అంటూ ఉంటాం. ఓకే, కట్టు కట్టడం అనమాట. బ్యాండేజ్ అంటే కట్టు కట్టడం. క్రచ్ అంటే ఊతకర్ర. నడవలేని వాళ్ళు ఆ ఊతకర్ర సహాయంతో సంకల్లో పెట్టుకొని నడుస్తూ ఉంటారు, అది ఊతకర్రలు అంటారు. అండ్ క్రిపుల్ అంటే కుంటి, ఆనర్ అంటే గౌరవం, మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టం, సిస్టమ్ అంటే వ్యవస్థ. లుక్ at the pictures in this unit and guess in what way this school may be different from other school. ఈ స్కూల్ మనం చెప్పుకోబోయే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ ఏ విధంగా డిఫరెంటో ఈ పాఠ్యాంశంలోని బొమ్మల్ని చూసి చెప్పమంటున్నారు. ఓకే, ఇక పాఠంలోకి వెళ్దాం. ఐ హ్యాడ్ హర్డ్ ఏ గ్రేట్ డీల్ అబౌట్ మిస్ బీమ్స్ స్కూల్. ఏంటి స్కూల్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్, ప్రత్యేకమైన స్కూల్. ఏంటి, ఏం పేరు అంటే మిస్ బీమ్స్ స్కూల్ దాని పేరు. ఓకే, అంటే అక్కడ స్కూల్ కాబట్టి హెడ్ మిస్ట్రెస్ గా మిస్ బీమ్ అనే ఆమె ఉన్నారు. బట్ నాట్ టిల్ లాస్ట్ వీక్ డిడ్ ద ఛాన్స్ కమ్ టు విజిట్ మీ. ఆదర్ ఈవి లూకస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ స్కూల్ గురించి విన్నారు, ఈ ప్రత్యేకమైన పాఠశాల గురించి విని ఎట్లయినా తెలుసుకోవాలి, ఈ స్కూల్ని సందర్శించాలి అనుకున్నారు. కానీ చాలా కాలం పాటు ఆ అదృష్టం ఆయనకి దొరకలేదు. తర్వాత గత వారమే ఆయనకి అదృష్టం దొరికింది, వెళ్ళి చూడడం అనేది జరిగింది. వెన్ ఐ అరైవ్డ్ దెర్ వాజ్ నో వన్ ఇన్ సైట్ బట్ ఏ గర్ల్ ఆఫ్ అబౌట్ 12. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు, ఎంటర్ అయినప్పుడు ఎవరు కనబడలేదు, కానీ ఒక 12 ఏళ్ల అమ్మాయి మాత్రం కనబడింది. హర్ ఐస్ వర్ కవర్డ్ విత్ ఎ బ్యాండేజ్. ఆమె కళ్ళకి గంతలు కట్టున్నాయి. ఇక పేజ్ నెంబర్ 55కి వచ్చేద్దాం. షీ వాజ్ బీయింగ్ లెడ్ కేర్ఫుల్లీ బిట్వీన్ ద ఫ్లవర్ బెడ్స్ బై ఏ లిటిల్ బాయ్. ఇక్కడ ఆమెని చాలా గార్డెన్ ఉంది. ఆ గార్డెన్ లో పూల మొక్కలు ఉన్నాయి. వాటిని ఇబ్బంది కలగకుండా, అంటే ఒక కళ్ళకి గంతలు కట్టినటువంటి గుడ్డమ్మాయి. ఇక మనం చెప్పుకోవాలంటే ఒక కళ్ళు కనబడినటువంటి ఒక అమ్మాయిని ఒక చిన్న అబ్బాయి ఈ యొక్క ఫ్లవర్ బెడ్స్ మధ్యలో నుంచి జాగ్రత్తగా తీసుకొస్తున్నాడు. అతను ఎంత వయసు అంటే 4 years యంగర్. ఆ అమ్మాయి 12 ఏళ్ళు, ఈ అబ్బాయికి 8 ఏళ్ళు. షీ స్టాప్డ్, ఆగింది. అండ్ ఇట్ లుక్ లైక్ షీ ఆస్క్డ్ హిమ్ హూ హ్యాడ్ కమ్. ఆగింది అమ్మాయి. ఎట్లా ఇతను చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఆగి ఎవరు వచ్చింది అని అడిగినట్టుంది ఆ అమ్మాయి. హీ సీమ్డ్ టు బి డిస్క్రైబింగ్ మీ టు హర్. ఆ చిన్న అబ్బాయి 8 ఏళ్ల అబ్బాయి చెప్తున్నాడు అనమాట, ఆ వ్యక్తి ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అనేసి ప్రతిదీ వర్ణన, తల నుంచి కాళ్ళ దాకా వర్ణిస్తున్నట్టుగా ఉంది వాళ్ళ సంభాషణ. దెన్ దే పాస్డ్ ఆన్. ఆ తర్వాత వాళ్ళు మూవ్ అయిపోయారు, వెళ్ళిపోయారు. మిస్ బీమ్ వాజ్ ఆల్ దట్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. మిస్ బీమ్ ఎలా ఉంటుంది అని ఆయన ఊహించాడో అలానే ఉంది ఆమె. మిడిల్ ఏజ్డ్, మధ్య వయస్కురాలు, ఫుల్ ఆఫ్ అథారిటీ అండ్ చాలా అథారిటీగా, అంటే నేను చెప్పిందే వేదం వినాలి అన్నట్టుగా. ఎట్ కైండ్లీ అండ్ అండర్స్టాండింగ్, అంతేకాదు దయ కలిగి ఉంది, అర్థం చేసుకుంటుంది ఏదైనా. హర్ హెయిర్ వాజ్ బిగినింగ్ టు టర్న్ గ్రే. కొంచెం ఆమె హెయిర్ అనేది తెల్లగా మారడానికి రెడీగా ఉంది, అక్కడక్కడ మారిందనమాట. అండ్ షీ హ్యాడ్ కైండ్ ఆఫ్ ప్లమ్ ఫిగర్ దాట్ ఈజ్ లైక్లీ టు బి కంఫర్టింగ్ టు ఏ హోమ్ సిక్ చైల్డ్. ఆమె కొంచెం లావుగా ఉంది. ఎంతలా అంటే చిన్నపిల్లోడు గనక ఓదార్చే విధంగా ఉంది ఆమె రూపం. చిన్నపిల్లోడు గనక ఆమెను చూస్తే ఒక తల్లిలాగా ఫీల్ అయ్యి హోమ్ సిక్ ని పోగొట్టుకుంటాడు. ఆ రకంగా ఉంది ఆమె రూపం. ఐ ఆస్క్డ్ దెమ్ సమ్ క్వశ్చన్స్ అబౌట్ హర్ టీచింగ్ మెథడ్స్ విచ్ ఐ హ్యాడ్ వర్డ్ సింపుల్. ఇక ఈమె స్కూల్ చాలా ప్రత్యేకం కాబట్టి ఈవి లూకస్ ఏం చేశాడంటే కొన్ని ప్రశ్నలు ఆమెను అడిగారు, అసలు ఎలా నేర్పిస్తారు ఏందని. ఆమె చెప్పింది చాలా సింపుల్ గా ఉంది. నో మోర్ దాన్ ఈజ్ నీడెడ్ టు హెల్ప్ దెమ్ టు లెర్న్ హౌ టు డూ థింగ్స్ సింపుల్. ఏదైతే ఆమె చెప్పిందో ఏంటంటే సింపుల్ థింగ్సే చెప్పింది.
ఓకే, నో మోర్ దాన్ ఈజ్ నీడెడ్ టు హెల్ప్ దెమ్ టు లెర్న్ హౌ టు డూ థింగ్స్. కొన్ని ఎలా చేయాలో చెప్తున్నాం, ఈ పనులు వాళ్ళ పనులు ఏవైతే చేసుకోవాలో. సింపుల్ స్పెల్లింగ్స్ నేర్పిస్తాం, యాడింగ్ అంటే కూడికలు నేర్పిస్తాం, సబ్ట్రాక్టింగ్ అంటే తీసివేతలు నేర్పిస్తాం, మల్టిప్లయింగ్ అంటే గుణకారం, ఓకే, హెచ్చవేతలు అంటారు, అవి నేర్పిస్తున్నాం. అండ్ రైటింగ్, రాయడం నేర్పిస్తున్నాం. ద రెస్ట్ ఈస్ డన్ బై రీడింగ్ టు దెమ్ అండ్ బై ఇంట్రెస్టింగ్ టాక్స్. తర్వాత వాళ్ళకి ఏంటంటే చదివి వినిపిస్తాం, అట్లానే సంభాషణలు మాట్లాడుకోండి, కాన్వర్జేషన్ అనేది పెడతాం. డ్యూరింగ్ విచ్ దే హ్యావ్ టు సిట్ స్టిల్ అండ్ కీప్ దేర్ హ్యాండ్స్ క్వైట్. ఆ టైంలో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ చేతుల్ని జాగ్రత్తగా కూర్చొని, ప్రశాంతంగా కూర్చొని, వాళ్ళ చేతులు ఏమీ చేయకుండా ఉంటే చాలు. అంటే మాట్లాడుకుంటారు కానీ వాళ్ళ చేతులు అటు ఇటు కొట్లాట్లు, గిచ్చుకోవడాలు ఏం లేకుండా మేము చెప్పేది వింటే చాలు. దేర్ ఆర్ ప్రాక్టికల్లీ నో అదర్ లెసన్స్. ఇంకా ఎటువంటి లెసన్స్ వాళ్ళకి లేవు, కానీ బయట మాత్రం మంచి టాక్ ఉంది ఈ స్కూల్ గురించి, ఏంటంటే ఒక ప్రత్యేకమైన స్కూల్ అనేసి. ద రియల్ ఎయిమ్ ఆఫ్ ది స్కూల్ ఈజ్ నాట్ సో మచ్ టు టీచ్ థాట్. ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటంటే కాన్సెప్ట్లు నేర్పించడం కాదు, థాట్ అంటే ఇక్కడ కాన్సెప్ట్. యాజ్ టు టీచ్ థాట్ఫుల్నెస్. ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత ఏమని చెప్తున్నారు మిస్ భీమ్ అంటే, ఈ స్కూల్ కాన్సెప్ట్ స్కూల్ కాదు, అంటే ఒక కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళే స్కూల్ అయితే కాదు. థాట్ఫుల్నెస్, ఎంపతి నేర్పించే స్కూలు. సింపతి, ఎంపతి అని రెండు రకాలు ఉంటాయండి. సింపతి అంటే జాలి పడ్డం, అయ్యో పాపం అంటారు. ఏది విన్నా అయ్యో పాపం అని జాలి పడతారు అంతే. జాలి పడ్డం వల్ల ఎదురున ఉన్న వ్యక్తికి సంఘీభావం తెలియజేస్తాం అంతే. కానీ ఎంపతి అనేది చాలా డిఫరెంట్. ఎంపతి అంటే ఏంటంటే జాలి పడడంతో పాటు యాక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి కుంటి వ్యక్తి ఉన్నాడు, సింపతి ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే అయ్యో పాపం అంటాడు, వెళ్ళిపోతాడు. వారితో కలిసి రెండు ముచ్చట్లు చెప్తాడు, వెళ్ళిపోతాడు సింపతి ఉన్న వ్యక్తి. ఎంపతి ఉన్న వ్యక్తి అలా చేయడు. ఆ వ్యక్తికి అయ్యా తిన్నావా తినిపిస్తాడు, ఎక్కడ ఉంటున్నావో కనుక్కుంటున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కనుక్కుంటాడు, వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కావాలో చేస్తాడు, ఏదైనా గవర్నమెంట్ నుంచి సాయం అందాలా అది చేయిస్తాడు. టోటల్ గా తన చేతిలో ఉన్న కొన్ని డబ్బులు కూడా అతనికి ఇస్తాడు. ఎంపతి అంటే అది. ఇంకోటి కూడా చెప్తాను, బస్సులో వెళ్తున్నారు మీరు, సింపతి ఉన్న వ్యక్తి ఉన్నాడు, ఎంపతి ఉన్న వ్యక్తి ఉన్నాడు, బస్సులో కూర్చొని ఉన్నారు, ఇద్దరు కూడా విండో సీట్లలో కూర్చొని ఉన్నారు. యాక్సిడెంట్ జరిగింది. సింపతి ఉన్న వ్యక్తి అయ్యో పాపం అనుకుంటాడు, దేవుడిని కాపాడాలనుకుంటాడు అంతే. ఎంపతి ఉన్న వ్యక్తి వెంటనే బస్సు దిగుతాడు అండ్ 108కి ఫోన్ చేశారు లేదా కనుక్కుంటాడు. లేకపోతే ఏదో ఒక వెహికల్ని బతిమలాడుకుని వాడిని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చేదాకా కదలడు అనమాట. అది సింపతికి ఎంపతికి తేడా. ఎంపతి అనేది నేర్పిస్తారు ఈ స్కూల్లో, అదే థాట్ఫుల్నెస్. ఇక్కడ థాట్ఫుల్నెస్ అంటే ఎంపతి. కైండ్నెస్ టు అదర్స్, జాలి కలిగి ఉండడం ఇతరుల పట్ల. అండ్ బీయింగ్ రెస్పాన్సిబుల్ సిటిజన్, అది ఎంపతి ఉన్న వాళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా ఉంటారు, అంటే బాధ్యతాయుత పౌరులు అనమాట. లుక్అవుట్ ఆఫ్ ద విండో ఎ మినిట్ విల్ యూ. ఒకసారి ఈ కిటికీ నుంచి చూడండి, మీరు చూస్తారా అని చెప్పింది. I went to the window which overlooked a large garden and a playground at the back. What do you see? Miss Beam asked. ఇతను ఏం చేశాడు, కిటికీ దగ్గరికి వెళ్ళాడు, తొంగి చూశాడు. చూడంగానే పెద్ద గార్డెన్ ఉంది అండ్ పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది వెనక వైపున. మిస్ బీమ్ అడిగారనమాట, ఏం చూస్తున్నారు మీరు, ఏం కనబడుతుంది మీకు అనేసి. పేజ్ నెంబర్ 56కి వచ్చేద్దాం. ఐ సీ సమ్ వెరీ బ్యూటిఫుల్ గ్రౌండ్స్. బా, నేను ఇక్కడ మంచి మైదానాలు చూస్తున్నాను. ఎందుకంటే ఈ గ్రౌండ్ లో చాలా తోటలు ఏం చేస్తున్నాయంటే డివైడ్ చేస్తున్నాయి, డిఫరెంట్ టెన్నిస్ కోర్ట్ అని, ఫుట్బాల్ కోర్ట్ అని, ఇట్లా ఏం చేస్తున్నాయంటే డివైడ్ చేస్తున్నాయి ఈ పూల తోటలు, మొక్కలు కానివ్వండి. కాబట్టి చాలా అందమైన మైదానాలను చూస్తున్నా అని చెప్పాడు. అండ్ ఏ లాట్ ఆఫ్ జాలీ చిల్డ్రన్, చాలా అందంగా ఆడుకునేటటువంటి పిల్లల్ని చూస్తున్నా. ఇట్ పెయిన్స్ మీ, కాకపోతే ఒక విషయంలో బాధ వేస్తుంది మిస్ బీమ్ తో. అయినప్పటికీ ఇంత చక్కగా ఉంది, ఇంత చక్కటి పిల్లలు ఉన్నా కానీ నాకు బాధ వేసే అంశం ఒకటి ఉంది.
టు సీ దట్ దే ఆర్ నాట్ ఆల్సో హెల్తీ అండ్ యాక్టివ్ లుకింగ్. కానీ ఆ పిల్లలందరూ కూడా యాక్టివ్ పిల్లలు కాదు, వాళ్ళందరికీ ఆరోగ్యం బాగోదు, ఏదో ఒకటి బాగోలేదు, వాళ్ళు యాక్టివ్గా లేరు. దే ఆర్ నాట్ సో ఆల్ హెల్తీ అండ్ యాక్టివ్ లుకింగ్. వాళ్ళు ఆరోగ్యంగా లేరు, వాళ్ళు యాక్టివ్గా లేరు. ఇంతమంది పిల్లలు ఉన్న పిల్లల్ని చూస్తే ఆ యాక్టివ్నెస్ మనలోకి రావాలా. ఇక్కడ చూస్తే అంతా అసలు ఆరోగ్యం లేని పిల్లలు ఉన్నారు. వెన్ ఐ కేమ్ ఇన్ ఐ సా వన్ పూర్ లిటిల్ గర్ల్ బీయింగ్ లెడ్ అబౌట్. ఇక్కడికి రాగానే ఒక గుడ్ అమ్మాయిని చూసా, ఓ చిన్న పిల్లోడు ఆమెను తీసుకెళ్తున్నాడు. షీ హ్యాస్ సమ్ ట్రబుల్ విత్ హర్ ఐస్. ఆమెకి ఏదో కళ్ళల్లో ప్రాబ్లం ఉంది, గంతలు కట్టారు. నో ఐ కెన్ సీ 2 more విత్ సేమ్ డిఫికల్టీ. ఇంకా చూస్తే ఇంకో 2 పిల్లలు గుడ్డోళ్ళు కనబడుతున్నారు. అండ్ దేర్ ఇస్ ఎ గర్ల్ విత్ క్రచ్ వాచింగ్ అదర్స్ అట్ ప్లే. పిల్లలేమో ఆడుకుంటున్నారు, అక్కడేమో ఒక కుంటి అమ్మాయి ఒక క్రచ్ ఊత కర్రలతో నించొని పాపం ఆశగా చూస్తుంది, నేను ఎప్పుడు ఆడుకుంటాను అని. షీ సీమ్స్ టు బి హెల్ప్లెస్ క్రిపుల్. ఆమె ఒక నిస్సహాయురాలైన కుంటి అమ్మాయి. మిస్ భీమ్ లాఫ్. ఇంకా మిస్ భీమ్ కి ఆగల, ఈయన స్వరం వినేసి ఆగల. ఇక అసలు మామూలుగా నవ్వేశారనమాట మిస్ భీమ్. ఓ నో షీ సెడ్, షీ ఈస్ నాట్ రియలీ లేమ్. ఆ అమ్మాయి కుంటి అమ్మాయి కాదండి, దిస్ ఈజ్ ఓన్లీ హర్ లేమ్ డే. ఈ రోజు ఆమెకి కుంటి దినం, కుంటి రోజు అంతే. లేమ్ డే, కుంటి రోజు, కుంటి దినం బాగోలేదు అనుకుంటే లేమ్ డే అని అనుకుంటే బాగుంటుంది. లేమ్ డే, ఆ అమ్మాయికి లేమ్ డే. ఈరోజు కుంటిగా ఆమె యాక్ట్ చేయాల్సిన రోజు. ద అదర్స్ ఆర్ నాట్ బ్లైండ్ ఎయిదర్. అక్కడ ఉన్న పిల్లలు కూడా గుడ్డోళ్ళేం కాదు. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ దేర్ బ్లైండ్ డే. అది వాళ్ళకి కేవలం గుడ్డి దినం. ఆ అమ్మాయికి కుంటి దినం, వీళ్ళకేమో గుడ్డి దినం. అంటే యాక్ట్ చేయాలి ఆ విధంగా. ఐ మస్ట్ హ్యావ్ లుక్డ్ వెరీ సర్ప్రైజ్ ఫర్ షీ లాఫ్డ్ అగైన్. ఫేస్ ఒకలాగా పెట్టేశాడు, ఈ లూకస్ ఏంది అన్నట్టు. వెంటనే ఆమెకి ఇంకోసారి పళ్ళు నవ్వేసింది అనమాట. దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్. మా వ్యవస్థలో, మా సిస్టంలో ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్. టు మేక్ అవర్ చిల్డ్రన్ అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ మిస్ఫార్చ్యూన్. మా పిల్లలకి అప్రిషియేట్ చేయడం, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవడం అనేది మా పిల్లలకి అది నేర్పిస్తున్నాం. అండ్ అండర్స్టాండ్ మిస్ఫార్చ్యూన్, అట్లానే దురదృష్టాన్ని నేర్పిస్తున్నాం. దురదృష్టాన్ని అర్థం చేసుకోవడం నేర్పిస్తున్నాం. అంటే ఆ దురదృష్టవంతుల్ని గేలి చేయడం, అవహేళన చేయడం అనేది చిన్నపిల్లలుగా ఉంటుంది. మనం చూసినట్లయితే కొన్ని యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్, ఆ పాఠంలో చూస్తే ఎవరైతే ఉన్నారో నిక్, అతన్ని గేలి చేస్తారు పిల్లలు, చచ్చిపోదాం అనుకుంటాడు. కాబట్టి అట్లా పిల్లలు ఏంటంటే గేలి చేస్తారు. వాళ్ళ యొక్క మిస్ఫార్చ్యూన్ని అర్థం చేసుకునే విధంగా మేము ఎంపాథటిక్ చిల్డ్రన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. వి మేక్ దెమ్ షేర్ ఇన్ మిస్ఫార్చ్యూన్ టు. వాళ్ళ యొక్క దురదృష్టాన్ని వీళ్ళు పంచుకునేటట్లు చేస్తాం. ఈచ్ టర్మ్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ వన్ బ్లైండ్ డే. ప్రతి టర్మ్ లో ప్రతి పిల్లోడికి కూడా ఒక బ్లైండ్ డే ఉంటుంది, ఒక గుడ్డి దినం ఉంటుంది. వన్ లేమ్ డే ఉంటుంది, ఒక కుంటి దినం ఉంటుంది. వన్ డెఫ్ డే ఉంటుంది, ఒక చెవిటి దినం ఉంటుంది. వన్ ఇంజర్డ్ డే, ఒక రోజు ఇంజర్డ్ డే అంటే గాయాలైనటువంటి రోజు ఉంటుంది, కాలో చెయ్యో కట్టేస్తారు. అండ్ వన్ డమ్ డే, ఒక రోజేమో మాట్లాడకూడని మూగ దినం ఉంటుంది. డ్యూరింగ్ ద బ్లైండ్ డే, వాళ్ళ గుడ్డి దినం రోజున దేర్ ఐస్ ఆర్ బ్యాండేజ్ అబ్సల్యూట్లీ, వారి కళ్ళకు గంతలు కట్టేస్తాం. అండ్ దే ఆర్ ఆన్ దేర్ ఆనర్ నాన్ టు పీప్. ఇక వాళ్ళ ఇష్టం, అది తొంగి చూడకుండా ఉండడం వాళ్ళ మర్యాదకి సంబంధించింది. ద బ్యాండేజ్ ఈస్ పుట్ ఆన్ ఓవర్ నైట్ సో దే వేక్ బ్లైండ్. ఆ గుడ్డి దినం రేపు అనగా పిల్లలకి రాత్రి నిద్రపోయేటప్పుడే ఆ బ్యాండేజ్ కట్టేస్తారు, కళ్ళకి గంతలు కట్టేస్తారు. ఇక పొద్దున్న లేవడమే గుడ్డివాడిగా స్టార్ట్ అయింది ఆ ఏదైతే స్టూడెంట్ జీవితం. దిస్ మీన్స్ దట్ దే నీడ్ హెల్ప్ విత్ ఎవ్రీథింగ్. ప్రతిదీ వాళ్ళకి ఎవరో ఒకళ్ళు సాయం చేయాలి. అదర్ చిల్డ్రన్ ఆర్ గివెన్ ద డ్యూటీ ఆఫ్ హెల్పింగ్ దెమ్ అండ్ లీడింగ్ దెమ్ అబౌట్. మిగతా పిల్లలకి డ్యూటీ ఇస్తారు, ఏంటంటే వాళ్ళకి సాయం చేయాలి అనేసి. దే ఆల్ లెర్న్ సో మచ్ దిస్ వే, బోత్ ద బ్లైండ్ అండ్ ద హెల్పర్స్. ఆ రకంగా గుడ్డివాడిగా ఉన్న వ్యక్తి ప్లస్ చుట్టూ ఉన్న పిల్లలు ఇద్దరు కూడా నేర్చుకుంటారు. ఏం నేర్చుకుంటారు? ఒకళ్ళేమో బ్లైండ్ అయితే ఎంత భయంకరంగా ఉంటుందో
గుడ్డివాడిగా ఎంత జీవితం ఎంత నరకప్రాయంగా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. అండ్ చుట్టూ ఉన్న సహాయకులకి సహాయం చేయడం ఎలా అనేది తెలుస్తుంది. ఇక పేజ్ నెంబర్ 57లోకి వద్దాం. దెర్ ఇస్ నో మైజరీ అబౌట్ ఇట్, మిస్ బీమ్ కంటిన్యూడ్. వాళ్ళకేమి ఇప్పుడు యాక్ట్ చేస్తున్న గుడ్డి వాళ్ళు గానో కుంటి వాళ్ళు గానో యాక్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు, బాధే ఉండదు. ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ వెరీ కైండ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా దయగలిగిన వారు. అండ్ ఇట్ ఈస్ రియల్లీ సంథింగ్ ఆఫ్ ఎ గేమ్. వాళ్ళు ఒక ఆటగా భావిస్తారు దీన్ని. బిఫోర్ ద డే ఈజ్ ఓవర్, తో ఈవెన్ ద మోస్ట్ థాట్లెస్ చైల్డ్ రియలైజెస్ దట్ మిస్ఫార్చ్యూన్ ఈస్. ఇక ఆ రోజు పూర్తయ్యే నాటికి ఆ గుడ్డి డే ఏదైతే లేమ్ డే కానివ్వండి, బ్లైండ్ డే కానివ్వండి, ఇక డెఫ్ డే కానివ్వండి, ఆ పిల్లవాడికి ఏదైతే ఆ డే ఉందో ఆ పిల్లవాడికి పూర్తయ్యేసరికి, ఆ రోజు పూర్తయ్యేసరికి అతనికి అర్థమైపోతుంది. నిర్లక్ష్యంగా ఉండడు. థాట్లెస్ చైల్డ్ అంటే నిర్లక్ష్యంగా ఉన్న పిల్లవాడు కూడా ఏం చేస్తాడు, వేరే వాళ్ళని సాయం చేయడానికి రెడీ అయిపోతాడు. ఆ రోజు అయ్యేసరికి అమ్మో ఇంత భయంకరంగా ఉంటుందా, నా ఫ్రెండ్స్కి నేను సాయం చేయాలి, అయ్యో అమ్మో అసలు ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనేసి వాడికి ఒక గ్రహింపు అనేసి వచ్చేస్తుంది. ఆ దురదృష్టం ఏంటో అర్థమైపోతుంది ఆ పిల్లవాడికి. ద బ్లైండ్ డే ఈజ్ అఫ్ కోర్స్ రియల్లీ ద వర్స్ట్. గుడ్డి దినం ఉందే ఆ రోజు, ఆ బ్లైండ్ డే రోజు మాత్రం చాలా చాలా వర్స్ట్ గా ఉంటుంది. బట్ సమ్ ఆఫ్ ద చిల్డ్రన్ టెల్ మీ దట్ డమ్ డే ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్. కానీ కొంతమంది పిల్లలు ఏం చెప్తారంటే డంబ్ డే అంటే మూగ రోజు చాలా కష్టంగా ఉండేది అని చెప్తారన్నమాట. మూగ రోజు అనమాట. ఎందుకని? వీ కెనాట్ బ్యాండేజ్ ద చిల్డ్రన్స్ మౌత్స్. పిల్లల నోటికి బ్యాండేజ్ వేయలేం, ఎందుకంటే తినాలి కదా, నీళ్లు తాగాలి కదా, మరి మూతికి ఏది పెట్టలేరు. సో దే రియల్లీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ దేర్ విల్ పవర్. అప్పుడు విల్ పవర్ అనేది వాళ్ళకి కావాల్సి ఉంటుంది. పిల్లలు గేలి చేస్తుంటారు, నవ్విస్తుంటారు, మాట్లాడుతుంటారు, వీళ్ళే ఆపుకోవాలి. మామూలుగా పిల్లల్ని ఆపడం కష్టం, మాట్లాడుతూనే ఉంటారు 24 గంటలు. కాబట్టి విల్ పవర్ కావాలి దాన్ని అసలు మాట్లాడకుండా ఉండాలంటే. కమింగ్ టు ద గార్డెన్ అండ్ సీ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ చిల్డ్రన్ ఫీల్ అబౌట్ ఇట్. రండి గార్డెన్ లోకి వెళ్దాం, పిల్లలు ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. మిస్ బీమ్ లెడ్ మీ టు వన్ ఆఫ్ ద బ్యాండేజ్ గర్ల్స్. ఇక్కడ ఒక కళ్ళ కట్టేసిన ఒక అమ్మాయి దగ్గర తీసుకెళ్లారు మిస్ బీమ్. హియర్ ఈస్ అ జెంటిల్ మ్యాన్ కమ్ టు టాక్ టు యూ సెడ్ మిస్ బీమ్ అండ్ లెఫ్ట్ us. ఇక్కడ ఒక ఏదైతే బ్లైండ్ డే ఉందో ఆ రోజు వచ్చిన అమ్మాయిని మిస్ బీమ్ తీసుకెళ్లి ఇంట్రడ్యూస్ చేశారనమాట. అదిగో ఒక జెంటిల్ మ్యాన్ వచ్చారు, నీతో మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పేసి మిస్ బీమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట వాళ్ళిద్దరిని విడిచిపెట్టి. డోంట్ యూ ఎవర్ పీప్ ఐ ఆస్క్డ్ ద గర్ల్. మరి ఎప్పుడు నువ్వు తొంగి చూడవా అని ఆదర్ ఎవరైతే దీన్ని రాశారో ఈవి లూకస్ ఆయన అడగడం జరిగింది ఆ అమ్మాయిని. మరి నువ్వు తొంగి చూడవా, కళ్ళ కింద నుంచి ఇట్లా కనబడితే చూడవా అని అడిగాడు. ఓ నో షీ ఎక్స్క్లెయిమ్డ్. లేదు లేదు చూడను అని చెప్పింది ఆ అమ్మాయి. దట్ వుడ్ బి చీటింగ్. అది మోసం చేయడం అవుతుంది. బట్ ఐ హ్యాడ్ నో ఐడియా ఇట్ వాస్ సో ఆఫుల్ టు బి బ్లైండ్. కానీ గుడ్డోళ్ళు ఉండడం అనేది చాలా చాలా భయంకరం. యు కాన్ సీ ఎ థింగ్. ఒక్క వస్తువు కూడా కనబడదు. యూ ఫీల్ యు ఆర్ గోయింగ్ టు బి హిట్ బై సంథింగ్ ఎవ్రీ మూమెంట్. ప్రతి సెకండ్ కూడా ఏదో ఒక దానికి తగులుతాం, ఏదో తగిలి కింద పడతాం అనే భావనలోనే ఉంటాం. ఇట్స్ సచ్ అ రిలీఫ్ జస్ట్ టు సిట్ డౌన్. జస్ట్ కూర్చోవడం అంటే ఎంత రిలీఫ్ గా ఉంటుందంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నడుస్తుంటే ఏదో అవుతుందని, దాన్ని తగులుతామని, పడతామని చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. ఆర్ యువర్ హెల్పర్స్ కైండ్ టు యూ ఐ ఆస్క్డ్. మరి నీకు సహాయకులు ఉంటారు కదా, వారు నీకు సాయం చేయరా? ఫెయిర్లీ బట్ దే ఆర్ నాట్ యాజ్ కేర్ఫుల్ యాజ్ ఐ షల్ బి వెన్ ఇట్ ఈస్ మై టర్న్. వాళ్ళు ఉంటారు, బాగానే ఉంటారు, కానీ నాలాగా నేను ఎట్లా అయితే ఒక బ్లైండ్ డే వచ్చినప్పుడు ఎట్లా అయితే చూసుకుంటానో అలా చూసుకోరు వాళ్ళు. దోస్ దట్ హ్యావ్ బీన్ బ్లైండ్ ఆల్రెడీ ఆర్ ద బెస్ట్ హెల్పర్స్. ఎవరిదైతే బ్లైండ్ డే ముందు వస్తుందో వాళ్ళు నెక్స్ట్ బ్లైండ్ డే వచ్చిన వాళ్ళకి చాలా సహాయకులుగా ఉంటారు. అలా కాకుండా లేమ్ డే వచ్చి బ్లైండ్ వాళ్ళకి సాయం చేయాల్సి వచ్చింది అనుకోండి, వాళ్ళు అంతగా సాయం చేయరు. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఘాస్ట్లీ నాట్ టు సీ. అసలు చాలా భయంకరం చూడలేకపోవడం అనేది. ఐ విష్ యూ వుడ్ ట్రై. మీరు ట్రై చేస్తే గానీ మీకు అర్థం కాదు, మీరు ట్రై చేస్తే బాగుండని.
వెంటనే ఈవీ లూకస్కి ఇదేందుకు తలకాయ నొప్పి అని మాట మార్చాడు అనమాట. షాల్ ఐ లీడ్ యూ ఎనీవేర్ ఐ ఆస్క్డ్. ఎక్కడికైనా తీసుకెళ్ళమంటావా నిన్ను? పేజ్ నెంబర్ 58లోకి వచ్చాం. ఓ ఎస్ షీ సెడ్. అవును. లెట్స్ గో ఫర్ ఎ లిటిల్ వాక్. కొంచెం దూరం వెళ్ళి నడుద్దాం. ఓన్లీ యూ మస్ట్ టెల్ మీ అబౌట్ థింగ్స్. నువ్వు చెప్పాలి, అంటే మీరు చెప్పాలి ఏ ఏ చుట్టుపక్కల జరుగుతున్నాయన నాకనేది. ఐ షాల్ బి సో గ్లాడ్ వెన్ టుడే ఈజ్ ఓవర్. వా, ఈ బ్లైండ్ డే కనుక తొందరగా అయిపోతే ఎంత బాగుండు. ద అదర్ బ్యాడ్ డేస్ కాన్ బి హ్యావ్ యాజ్ బ్యాడ్ యాజ్ దిస్. ఈ బ్లైండ్ డే అనేది చాలా చాలా భయంకరంగా ఉంటుంది. మిగతా రోజులంట దీంట్లో సగం బాధలే ఉంటాయి అంతే. హ్యావింగ్ ఎ లెగ్ టైడ్ అప్ అండ్ హాపింగ్ అబౌట్ అనే క్రచ్ ఈస్ ఆల్మోస్ట్ ఫన్ ఐ గెస్. కుంటి దినం లేమ్ డే ఉంటుంది చూసారా, అదైతే చాలా ఫన్ గా ఉంటుంది అనుకుంటా. అంటే ఈ అమ్మాయికి రాలా లేమ్ డే, ఫన్ గా ఉంటుందని గెస్ చేస్తుంది. ఎందుకంటే ఒక కాలు కట్టేస్తారు, అంటే ఒక కాలుని కట్టేయడం జరుగుతుంది. హ్యావింగ్ ఏ లెగ్ టైడ్ అప్ అండ్ ఒక ఊతకర్ర ఇస్తారు అండ్ కుంటుకుంటా గెంతుకుంటా నడవడమే, కాబట్టి చాలా ఫన్ గా ఉంటుంది అనుకుంటా అంటుంది ఈ అమ్మాయి. హ్యావింగ్ అన్ ఆర్మ్ టైడ్ అప్ ఈజ్ ఎ బిట్ మోర్ ట్రబుల్సమ్. కానీ అదే చెయ్యిని కట్టేశారనుకోండి చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. బికాస్ యూ కాంట్ ఈట్ వితౌట్ హెల్ప్ అండ్ థింగ్స్ లైక్ దాట్. ఒక చెయ్యి కట్టేస్తే ఒక చేత్తోనే అన్నీ చేసుకోవడం అనేది చాలా కష్టం. ఎవరో ఒకళ్ళు తినిపిస్తే బాగుండు, లేదా థింగ్స్ లైక్ దట్ అంటే ఒక చేత్తో చేసుకో అన్నీ బాగోదు కదా. ఒకే చేత్తో అన్నీ చేసుకోవడం అంటే అర్థం చేసుకోండి, ఒకే చేత్తో అన్ని మిగతాయి చేసుకోవడం అంటే చాలా కష్టం. ఒక చేత్తో తినడం, ఒక చేత్తో ఇతర కార్యక్రమాలు అంటే బాగుంటుంది. ఐ డోంట్ థింక్ ఐ విల్ మైండ్ బీయింగ్ డెఫ్ ఆర్ ఏ డే, అట్లీస్ట్ నాట్ మచ్. అసలు చెవిటోడుగా ఉండడం అంటే పెద్ద వరీ అవ్వాల్సిన పని లేదు. ఐ డోంట్ థింక్ ఐ విల్ మైండ్. అసలు డెఫ్ ఇచ్చారంటే నో ప్రాబ్లం, ఒక రోజు ఇచ్చారంటే నో ప్రాబ్లం, అట్లీస్ట్ నాట్ మచ్. కానీ ఒక రోజు అంటే పెద్దగా ఎవరు మాట్లాడుతున్నా నాకు వినబడినట్టు నటించవచ్చు, ప్రాబ్లం. బట్ బీయింగ్ బ్లైండ్ ఈజ్ సో ఫ్రైట్నింగ్. కానీ బ్లైండ్ గా ఉండాలి అంటే మాత్రం చాలా చాలా భయంకరం. మై హెడ్ ఏక్స్ ఆల్ ద టైమ్ జస్ట్ ఫ్రమ్ వరింగ్ వాట్ ఐ విల్ గెట్ హర్, దట్ ఐ విల్ గెట్ హర్. జస్ట్ ఏంటంటే నడుస్తుంటే ఏదైనా తగిలిద్దేమో పెడతానేమో అని ఆ ఊహే మైండ్ లో అలా అలా తిరుగుతా తలనొప్పి వచ్చేస్తుంది. అవును, వేర్ ఆర్ వి నౌ, ఎక్కడున్నాం మనం అని అడిగింది అమ్మాయి. ఇన్ ద ప్లే గ్రౌండ్ ఐ సెడ్. మనం నడుస్తున్నాం కదా, ప్లే గ్రౌండ్కి వచ్చామని చెప్పాడు ఈవీ లూకస్. వీఆర్ వాకింగ్ టువర్డ్స్ హౌస్. ఒక ఇంటి వైపుగా వెళ్తున్నాం. మిస్ బీమ్ పేజ్ నెంబర్ 59కి వచ్చాం. ఈజ్ వాకింగ్ అప్ అండ్ డౌన్ ద గార్డెన్ విత్ ఎ టాల్ గర్ల్. ఒక పొడుగైన అమ్మాయి ఉంది, పొడవున్న అమ్మాయి. ఆ అమ్మాయితో మిస్ బీమ్ కిందికి పైకి తిరుగుతున్నారు గార్డెన్ లో. వాట్ ఈస్ ద గర్ల్ వేరింగ్? అమ్మాయి ఏం ధరించుకొని ఉంది, ఏం వేసుకొని ఉంది? మై లిటిల్ ఫ్రెండ్ ఆస్క్. ఈవీ లూకస్ ని అమ్మాయి అడిగింది అనమాట. అడిగితే ఈవీ లూకస్ చెప్తున్నా ఏంటంటే బ్లూ కాటన్ స్కర్ట్, ఒక బ్లూ స్కర్ట్, నీల రంగు స్కర్ట్ అండ్ పింక్ బ్లౌజ్ అనేది అమ్మాయి వేసుకొని ఉంది. అనగానే వెంటనే చెప్పేసింది అనమాట ఈ అమ్మాయి. ఏమని? ఐ థింక్ ఇట్స్ మిల్లీ. ఆ అమ్మాయి ఎవరో కాదు, మిల్లీ. అండ్ వాట్ కలర్ ఈస్ హర్ హెయిర్? ఆ మిల్లీ ఆ అమ్మాయికి ఏ కలర్ హెయిర్ ఉంది? వెరీ లైట్. అంటే డార్క్ కలర్ అంటేనేమో కురులు నల్లటి నలుపు అనమాట. అండ్ డార్క్ మామూలు వెరీ లైట్ అంటే నార్మల్గా ఉన్నాయి. అంత జిగేల్ జిగేల్ అనే నల్లదనం అనేది ఏది కాదు, నార్మల్గా ఉంది. నార్మల్ నలుపు, వెరీ లైట్ అని. ఎస్, దట్స్ మిల్లీ. అయితే అమ్మాయి మిల్లీనే. షీ ఈస్ ద హెడ్ గర్ల్. మనకి స్కూల్ పీపుల్ లీడర్ ఎస్పీఎల్ అని ఉంటారు, అట్లానే హెడ్ గర్ల్ అనమాట. స్కూల్ పీపుల్ లీడర్ లానే మిల్లీ కూడా హెడ్ గర్ల్. అమ్మాయి హెడ్ గర్ల్, అమ్మాయి పేరు మిల్లీ అనేసి ఈ అమ్మాయి చెప్పేయడం జరిగింది. దెర్ ఇస్ అన్ ఓల్డ్ మ్యాన్ టైయింగ్ అప్ రోజెస్. అదో ఇక్కడ ఒక ముసలాయన ఉన్నాడు, ఆయన రోజా పూలు కడుతున్నాడు అని చెప్పాడు ఈవీ లూకస్. ఎస్, దట్స్ పీటర్. అమ్మాయి చెప్తుంది, అతను పీటర్, హీస్ ఎ గార్డెనర్, మా తోటమాలి అతను. ఆయనకి 100 ఏళ్ళు ఉంటాయి. హీస్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్ ఓల్డ్. అంటే 100 ఏళ్ళు ఉంటాయి, అంటే 100 అంటే 200 కాదు, 100 ఏళ్ళు బ్యాట్ ఉంటాయి అతనికి. అండ్ హియర్ కమ్స్ ఎ గర్ల్ విత్ కర్లీ రెడ్ హెయిర్, షీ ఈజ్ ఆన్ క్రచెస్. అదిగో ఇంకో అమ్మాయి ఇట్లా వస్తుంది. ఆ అమ్మాయి ఎట్లా ఉందంటే ఉంగరాల జుట్టు అండ్ ఎర్ర రంగు హెయిర్, జుట్టు అనేది కొంచెం ఎరుపు రంగులో ఉంది. ఆ అమ్మాయి ఊతకర్రల మీద ఉంది. షీ ఈజ్ ఆన్ క్రచెస్ అంటే ఊతకర్రలు ఇచ్చారు ఆమెకి. ఊతకర్రల మీద ఉందంటే కుంటి, లేమ్ డే అమ్మాయికి. దట్స్ అనిత షీ సెడ్. అమ్మాయి పేరు అనిత అని చెప్పింది ఈ అమ్మాయి. పేజ్ నెంబర్ 60కి రావడం అనేది జరిగింది. అండ్ వి వాక్డ్ ఆన్. అట్లా నడుచుకుంటా వెళ్ళడం అనేది జరుగుతుంది వీళ్ళిద్దరు. Gradually I discovered that I was 10 times more thoughtful than I ever thought I could be.
కానీ ఈ ప్రయాణంలో ఈ ప్రయాణంలో ఆ అమ్మాయి చెప్పిన విషయాలకు గాను అండ్ టోటల్ గా ఇతను ఒక 10 చాలా స్పృహ కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. చాలా స్పృహ కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. ఐ ఆల్సో రియలైజ్ దట్ ఇఫ్ ఐ హ్యావ్ టు డిస్క్రైబ్ పీపుల్ అండ్ థింగ్స్ టు సమ్వన్ ఎల్స్ ఇట్ మేడ్ దెమ్ మోర్ ఇంట్రెస్టింగ్ టు మీ. అంతేకాదు ఇంకోటి కూడా రియలైజ్ అయ్యాడు. ఏంటంటే కొంతమంది వ్యక్తులు వస్తుంటే వాళ్ళని డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అదిగో పలానా వ్యక్తి ఎదురుగా వస్తున్నాడు, ఇలా ఉన్నాడు అని చెప్పడం. వెన్ ఫైనల్లీ హ్యాడ్ టు లీవ్ ఐ టోల్డ్ మిస్ బీమ్ దట్ ఐ వాజ్ వెరీ సారీ టు గో. కానీ మిస్ బీమ్ గారిని చివరిలో కలిసి ఫేర్వెల్ చెప్దామని, అంటే ఇంకా వెళ్తున్నానని నేను చెప్పడానికి బాధేసింది అనమాట. మనసులో చాలా బాధేసింది. అంటే ఒక అటాచ్మెంట్ అనేది వచ్చేసింది అతన్ని, ఒక స్పృహ అనేది వచ్చేసింది. షీ రిప్లైడ్ దెన్ దేర్ ఇస్ సంథింగ్ ఇన్ మై సిస్టమ్ ఆఫ్టర్ ఆల్. ఓకే, మీరు అలా అన్నారు అంటే ఈ విద్యా విధానం నేను ఏదైతే ఈ స్కూల్లో మిస్ బీమ్ అనే ఏదైతే స్కూల్లో నేను ఈ విద్య ఏదైతే ఉందో అది ప్రవేశపెట్టానో దానివల్ల ఏదో ఉంది ఇందులో. ఇప్పుడు నాకేంటంటే ఇంకో సాక్ష్యం దొరికింది. మీరు ఆ మాట అన్నారు అంటే ఏదో సంథింగ్ ఉండబట్టే మీరు ఆ విధంగా అనగలిగారు అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఇది ఈవి లూకస్ రాయడం జరిగింది. అండ్ ఇది టోటల్గా ఏంటంటే యాస్టీస్ కాదు, చాలా విషయాలు ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే తీసుకొని అనవసరమైన విషయాల్ని వదిలేశారు. అందుకనే దీన్ని అబ్రిడ్జ్డ్ అంటారు. అండ్ సింప్లిఫైడ్ అంటే లాంగ్వేజ్ ని కూడా కొంత చేంజ్ చేశారు. లాంగ్వేజ్ ఓల్డ్ లాంగ్వేజ్ కొంత ఉండుండొచ్చు, ఆ పదాలు కొన్ని ఓల్డ్ గా అనిపించే వాటన్నిటిని కూడా న్యూ వర్డ్ తో రీప్లేస్ చేశారనమాట. ఇదండి ఈవి లూకస్ రాసినటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్